దర్శనం ఎలా జరిగింది? పైన సౌకర్యాలు ఎలా ఉన్నాయి? దర్శనం అయితే బాగుంది స్వామి. ప్రస్తుతానికి ఎందుకంటే అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అంటే అన్ని విధాలంగా ఆ తల్లి దయ వల్ల మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అనేది ఆ తల్లి దర్శనం చేసి చాలా మంది కూడా జనాలు బాగా వస్తుండ్రు. బాగా విజయవాడ బాగా పర్ఫెక్ట్ గా బాగా యాత్రలో బాగా నెంబర్ 1 విజయవాడ బాగా జరిగింది. బాగా జరిగింది. బాగున్నాయి పైన. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మనకి ఈ సంవత్సరంలో అయితే మాత్రం భోజనాలే గాని నీళ్ళే గాని ఫుడ్డే గాని ఎక్కడైనా వచ్చే స్వాములకు పోయే వాళ్ళకి అన్నిటికీ మొత్తానికి సూపర్ గా జరుగుతుంది అన్నిటికీ. ఎన్నోసారి స్వామి అలా? మాది ఇది 5వ సారి. ఇదోసారి అంటే గత ప్రభుత్వంలో కూడా వచ్చుంటారు కదా. గత ప్రభుత్వంలో అంటే మాకు ఆ ప్రభుత్వంలో పెద్దగా లేదండి. ఇది అయితే మాత్రం మాకు పక్కాగా మంచి సేవ చేస్తున్నారు అంతా. ఇప్పుడుతో పోల్చుకుంటే సౌకర్యాలన్నీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడైతే బాగున్నాయి. అన్ని విధాలంగా సక్రమంగా జరుగుతున్నాయి. దేనికి లోటు లేదు స్వామి. ఎలా అన్ని ఉందంటారు? మా సీఎం గారి పనితీరు ఎలా ఉంది? అదిరిపోయింది. మాకైతే నచ్చింది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? సూపర్ గా ఉంది. ఇంకా దీనికని మించింది ఏం లేదు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు. ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం నాకు నచ్చింది స్వామి. డిప్యూటీ సీఎం గారి పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన వచ్చిన కాంచి కూడా అన్నిట్లో బాగా చేస్తుండ్రు. వరద బాధ్యతలు కొంతమందికి పడ్డదు, కొంతమందికి పడలేదు. కాకపోతే వేస్తూ ఉంటారు. అయితే అతను చేసే ప్రభుత్వం బట్టి ఇప్పుడు వరకు మాత్రం సీఎం చేసేది మాత్రం బాగా నచ్చిందండి మాకైతే. నారా లోకేష్ గారి పనితీరు మాత్రం మీ లోకలేనా? మేము లోకలే అండి. లోకలేనా? మాదంతా గొల్లపూడి. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? లోకేష్ గారు అంటే ఆయన ఒకప్పుడు తెలియదండి. ఆయన పెద్దగా చేసింది, ఆయన ఏం చేసిండో ఏం పెట్టిండో ఏం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మనకు వచ్చే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే బాగుంది. ఇబ్బంది ఏం లేదు. మాకైతే మాత్రం అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి.